అయితే ఇప్పుడు గురువుగారు మహర్షి వారు ఉన్నారు. మహర్షి వారు హిమాలయాలకు వెళ్ళి కేవలం ఏదో తేనె ఇటువంటివి తీసుకునే తపస్సు చేసేవారంటారు. అది ఎంతవరకు నిజం? దాన్ని ఎన్నిసార్లు అలా చేశారు? అలా వెళ్ళిన ప్రతిసారి ఏం జరిగేది? మహర్షి వారు మొదటి నుంచి ప్రకృతి ఆహారం ఉండేవారండి. అంటే వండిన ఆహారం ఏమి తినేవాళ్ళు కాదు. ఎక్కువ కూరగాయలు అలాగే పళ్ళు ఇవి రెండే వారి ఆహారం. వారి జీవితం మొత్తం ఇలాగే ఉండేది. హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కువ ఉపవాసాల్లో ఉండేవాళ్ళు. కొన్నిసార్లు ఏంటంటే మీరు ఎంత మహర్షి అయినా కూడా మీరు ప్రకృతి నియమాలకు లోబడే ఉండాలి. మీరు అంటే నేను గాలి లేకుండా ఎంతసేపు ఉండగలనండి? మహా అయితే 1 నిమిషం ఉండగలను. నీళ్ళు లేకుండా ఎంతసేపు ఉండగలనండి? 1 రోజు. ఆహారం లేకుండా మహా అయితే 4 రోజులు. ఇది నా శక్తి. వారి శక్తి ఇంకా ఎక్కువ. కానీ వారు ఇంకా దాన్ని కొనసాగించాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేసేవారంటే హిమాలయాలకి మీరు ఒక గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ మీరు తీసుకెళ్ళాలి అంటే మీకు పళ్ళు వాళ్ళ కూరగాయలు కష్టం. అక్కడ వారు ఏంటంటే తేనెతో ఉండేవారు అనమాట. ఎక్కువ తేనెతో ఉండేవారు. కానీ అక్కడ కూడా ఏంటి అంటే మన సమాజంలో వాళ్ళకి తెలియని మాట ఒకటి, హిమాలయాల్లో ఇప్పటికీ కూడా ఆ గుహల దగ్గర ఎవరిని తపస్సు చేసుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరుల్లో ఉన్న ట్రైబల్స్ వారు ఇలాంటి మహర్షులకి చాలా గౌరవం ఇస్తారు. వీళ్ళు అడగకుండానే వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండే కూరగాయలు పళ్ళు తేనె అంటే వాళ్ళ దగ్గర ఉండి అక్కడికి పెట్టి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారు, ఎవరన్నా తపస్సు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మీకు వీలైన సేవ మీరు చేయండి, ఆ తపశ్శక్తి మీ కుటుంబాలకు మేలవుతుంది అని చెప్పి. అయితే అక్కడ ఎక్కువగా మన శంబాల నగరిలో గోసేవ ఎక్కువ జరుగుతుంది. మీరు అక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఉత్త చేతులతో రండి, శక్తిని తీసుకెళ్ళండి అనేసి చెబుతూ ఉంటారు. ఉత్త చేతులతో రండి, శక్తిని తీసుకెళ్ళండి అంటే అందరూ వస్తారు, శక్తిని తీసుకెళ్తున్నారు. కానీ దాని నిర్వహణ అంతా ఎలా జరుగుతుంది? అందరూ ఉత్త చేతులతో వస్తే ఎక్కడైనా ఉండీలు ఏదో ఒక రిసిప్ట్ బుక్స్ ఏవో ఉంటాయి, ట్రస్ట్ అనో ఏదో ఒకటి, అలా లేకుండా ఎలా అక్కడ నిర్వహణ అనేది జరుగుతుంది? చెప్తానండి. ఇది చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకి టూ సైడ్స్ ఉన్నాయండి. ఒకటి ఆర్థికం, 2 ఆధ్యాత్మికం అండి. ముందు నేను ఆధ్యాత్మికం చెప్తాను, తర్వాత ఆర్థికం చెప్తాను. అసలు ఎందుకు పెట్టారు? అసలు అక్కడ హుండీ ఎందుకు ఉండదు? వచ్చే వాళ్ళని మీరు ఏమీ తీసుకురావద్దు, పళ్ళు పూలు కొబ్బరికాయలు ఏమీ అవసరం లేదని ఎందుకు చెప్పారు అనేది ముందు అర్థం చేసుకుందాం. ఒక కష్టంలో ఉన్న వ్యక్తిని మనం ఇక్కడికి వచ్చి మీరు రిలాక్స్ అవ్వండి అని చెప్పినప్పుడు వాళ్ళకి మనం ఇంకా వేరే కష్టం పెట్టకూడదు. వాళ్ళు డబ్బులు ఇవ్వడం కష్టమే, అలాగే పూలు తీసుకురావడం ఇంకోటి తీసుకురావడం కూడా వాళ్ళకి ఎక్స్ట్రా పనే. వాళ్ళకి మనం ఎందుకు పెట్టాము? ఇది సమాజంలో ఉన్న వాళ్ళు కష్టాన్ని దాటాలి లేదా తట్టుకునే శక్తి వాళ్ళకి రావాలి అని చెప్పి, ఇది దాని ఉద్దేశం. ఎప్పుడైతే మీరు హుండీ పెట్టారో వచ్చిన వాళ్ళ ఆలోచన మారిపోతుంది. ఇది కూడా కమర్షియల్ అయిన ఒక ఆలోచన వస్తుంది. ఆధ్యాత్మికంలో ఏంటి అంటే మన జీవితంలో కష్టాలన్నీ ఆలోచనలతో మొదలవుతాయి. అక్కడ కంప్లీట్గా పూర్తిగా రిలాక్స్ అవ్వాలి అంటే వాళ్ళకి ఇలాంటి ఏ ఆలోచనలు ఉండకూడదు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, కేవలం వారికి మా కష్టంతోనే పని, ఆ కష్టాన్ని వారు విని వారు దాన్ని స్వీకరించి ఆ తపశక్తి మాకిచ్చి మమ్మల్ని రీఛార్జ్ చేసి పంపిస్తారు అనే ఒక నమ్మకం కలిగించాలని చేశామన్నమాట. అది వట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి అని చెప్తాం. రెండవది మీరు అన్నారు అక్కడ నిర్వహణ ఎలాగా అని చెప్పి. నిర్వహణ అనేది ఏంటంటే అండి, మనకు ఒక సామెత ఉంది, పిండి కొద్దీ రొట్టి అని చెప్పి. అలాగా మన దగ్గర ఎంత ఉందో దాంతోనే చేస్తాం మేము. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి అక్కడికి, మీకు నేను 5 స్టార్ భోజనం పెట్టలేను కదండి, అక్కడున్న పెరుగన్నో లేకపోతే రసన్నో పెడతాను. అలాగే ఇది ఎవరు నిర్వహిస్తారు అంటే ఎవరైతే వీరి దగ్గర ఆ 1,50,000 మంది నేర్చుకున్నారు కదా క్రియాయోగ, వాళ్ళల్లో కొంతమంది మా కష్టంతో మేము ఈ క్షేత్రాన్ని నడిపిస్తాము అని చెప్పి ఇది సమాజానికి ఉచితంగా అందాలి అని సంకల్పం చేశారు. వాళ్ళు మాత్రమే ఈ డబ్బులు అనేది ఆశ్రమానికి ఇస్తారు. అక్కడ మాకు ప్రధానంగా 2 బాధ్యతలు ఉన్నాయండి. ఒకటి గోసేవ, 2 వచ్చిన వారికి భోజనం పెట్టడం అనేది. ఈ గోసేవ సంబంధించి కొంతమంది బాధ్యత తీసుకున్నారు. అలాగే ఈ అన్నపూర్ణశాల అంటే భోజనం గురించి కొంతమంది బాధ్యత తీసుకున్నారు. వీళ్ళ కష్టార్జితంతోనే జరుగుతుంది అన్నమాట. బయట వాళ్ళు ఎవరైనా ఇవ్వాలనుకుంటే మేమేం చెప్తామంటే గోవులకు ఆహారం ఇవ్వండి అంటాం. అంటే మీరు చుట్టుపక్కల నుంచి ఒక ట్రాక్టర్ గడ్డి తీసుకొచ్చారనుకోండి అక్కడికి గోవులకి, మేమే మీకు ఎదురుగా వచ్చి మీకు హారతి ఇచ్చి మరీ మేము ఆ గడ్డి తీసుకొని అమ్మవారి ఒళ్ళో ఉండే ఒక వస్త్రం కూడా మీకు కప్పుతాం అన్నమాట. అలాగే మీరు వచ్చేటప్పుడు మీకు వీలైతే మీరు కూరగాయలు తీసుకొని వచ్చి మా ఆవులకు పెట్టచ్చు.
అంటే కీరా కానివ్వండి, క్యాబేజ్ కానీ, క్యారెట్ కానీ, ఆకుకూరలు పెట్టచ్చు అనమాట. ఇది ఇంతకు మించి డబ్బు పరంగా అక్కడ హుండీలు అనేది ఉండవు. అలా డొనేషన్స్ కూడా మేము ఎవరి దగ్గర తీసుకుంటాం. అంటే ఇప్పుడు గోసేవకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్న హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ పట్టుకొని రాలేను కదా, అట్లాంటి వాళ్ళకి అక్కడ అమౌంట్ రూపంలో ఇప్పుడు ఒక 1000 రూపాయలు 2000 వాళ్ళ శక్తి కొలది ఒక 5000 10,000 ఇవ్వాలి అంటే మీరు ఈరోజు మేము వచ్చిన రోజు గడ్డి అక్కడ ఉండొచ్చు, ఒకే రోజు 10 మంది వచ్చి 10 ట్రాక్టర్ల గడ్డి వేసినా కానీ గోవులకి తెలియవు కదండి. అది అందుకే ఏంటంటే ఎవరైతే గడ్డి వాళ్ళను మేము ముందు చెప్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మాకు మీరిచ్చిన గడ్డి అంటే మేము కొనుక్కున్న గడ్డి కన్నా మీరిచ్చిన గడ్డికి మేము ఎక్కువ విలువ ఇస్తాం. ఎందుకంటే మేము కొన్న గడ్డి పాడైపోయింది అనుకోండి పర్వాలేదు, కానీ మీరిచ్చిన గడ్డిని పాడు చేసామంటే అర్థం ఏంటంటే ఒక డొనేషన్ మేము సరిగ్గా చూసుకోలేమనే బాధ మాకు ఉంటుంది. అందుకని ఏంటంటే మీకు కూరగాయలు తీసుకొచ్చి మీరు ఆవులకు పెట్టడం అనేది అత్యంత సులభమైన గోసేవ అన్నమాట. అంటే మీరు ఎంతైతే పట్టుకురాగలరో అంత పట్టుకొచ్చి మీరు గోవులకు పెట్టుకోవచ్చు. అది కూడా ఏంటి, మీ గోసేవ చేసుకోవాలి అనే కోరిక మీకు ఉంటే. మహర్షి వారు బాధ్యత ప్రధానము, దైవారాధన కంటే ఆధ్యాత్మిక అంటే వారి బాధ్యత నిర్వర్తించండి అంటారు. ఇప్పుడు సమాజంలో చాలామంది బాధ్యతలు వదిలేసి ముక్తి కోసం ప్రయత్నించండి అని గురువులు చెప్తూ ఉంటారు. వీరేమో బాధ్యత ప్రధానము అని చెప్తుంటారు. దీనికి ఒక క్లారిఫై ఇస్తారా? ఇప్పుడు ఒకరు చెప్పింది రైటా రాంగా అనేది మనం చాలా సులభంగా తెలుసుకోవచ్చు అండి. ఏంటంటే నేను మీకు ఒక మాట చెప్పాను అనుకోండి, ఆ మాట మీరు వినాలా వద్దా అని ఎలా ఆలోచించవచ్చు అంటే మనం పొజిషన్ రివర్స్ చేద్దాం. ఇదే దాన్ని మీరు నాకు చెప్తే నేను వింటానా? అంటే ఇప్పుడు ఒకరు ఏంటంటే మీరు అహింస అన్నాం, అహింస మనం చేస్తే వాడికి మేల మనకి మేల ఆలోచించాం అనుకోండి, ఇద్దరికి మేలైందంటే అది ఎప్పటికీ సిస్టమ్ రన్ అవుతుంది. అది అలా కాకుండా ఒకరికే మేలైంది అనుకోండి, అంటే మీరు ఆశ్రమానికి వచ్చారు, 1,00,000 రూపాయలు మిమ్మల్ని ఇమ్మని చెప్పాను నేను, అప్పుడేంటి 1,00,000 రూపాయలు ఇమ్మని చెప్తే నాకు మేలు అవుతుంది, మీకు కాదు. నేను అక్కడుండి మీరు ఇక్కడ ఉన్నప్పుడు నేను మీకు 1,00,000 రూపాయలు ఇస్తానా అని ఆలోచించాను అనుకోండి, అప్పుడు అర్థమైపోతుంది ఇది కరెక్టా కాదా అని చెప్పేసాను. అలాగే ఇప్పుడు మీరు ఈ బాధ్యత అంటే నా గురించి మీరు నాకు చెప్పారు, నేను ఒక ఐటీ సాఫ్ట్వేర్లో ఉన్నాను, నేను సంపాదిస్తున్నాను, నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. నాకు కూడా శంబల్ నగర్లో సంవత్సరానికి 18 రోజుల కన్నా ఎక్కువ ఉండే అర్హత లేదు, పర్మిషన్ లేదు. ఎందుకు అంటే ఇంత ఆధ్యాత్మికంలో ఉన్నా కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళ క్లారిటీ మన సిస్టమ్ ఇచ్చింది. మాకు ఏంటి అంటే ముందు వ్యక్తిగత బాధ్యత, అంటే నీ బాధ్యతని నువ్వే చూసుకోవాలి. ఇది ఎవడైతే పాస్ అవుతాడో వాడి కుటుంబ బాధ్యత ఇస్తుంది సమాజం. నేను నా కుటుంబ బాధ్యతని నేను కానీ నిర్వర్తిస్తే అప్పుడు నేను సమాజ బాధ్యత తీసుకోవాలి. కానీ మీరిందాక అడిగిన ఇప్పుడేంటి చాలామంది పిల్లలు ఎస్పెషలీ యూత్లో ఆధ్యాత్మికం అనే ఒక క్రేజో మోజులో అన్నీ వదిలేసి దాని వైపు వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ఏంటంటే మీ ధర్మాలు బాధ్యత అన్నా కూడా మీ ధర్మం ఏంటి? మా అమ్మా నాన్న ఇప్పుడు నేను వెళ్ళిపోయాను నా ఆధ్యాత్మికంగా, మా అమ్మా నాన్న ఎవరు చూస్తారంటే? ఇప్పుడు నేను పుట్టినప్పుడు నేను సంవత్సరం వయసులో ఉన్నప్పుడు నాకు ఏది మంచో ఏది చెడో తెలియదు, నాకు ఏది తినాలో తెలియదు, అవన్నీ వాళ్ళు చూసుకున్నప్పుడు ఈరోజు నా బాధ్యత ఉంది కదండి. నా ధర్మం ఏంటి? మా అమ్మా నాన్న చూసుకోవడం. మా అమ్మా నాన్న బాధ్యతలు అయిపోయిన తర్వాత నా కుటుంబ బాధ్యత, అంటే నా పిల్లలు ఉన్నారు వాళ్ళ బాధ్యత చూసుకోవడం. అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత అప్పుడు మీ టోటల్ టైం 100% మీరు ఆధ్యాత్మిక పెట్టచ్చు. ఈరోజు మీరు ఏం చేయాలి? మీరు బ్యాలెన్స్ చేయాలి. మీరు అంటే మీ కుటుంబ ధర్మాలు, మీ సమాజ ధర్మాలు, అలాగే మీ వృత్తి ధర్మం. అంటే మీకు బిజినెస్ ఉందనుకోండి, బిజినెస్ అంటే ఏంటి అర్థం? 9 నుంచి 6 వరకు 7 వరకు ఉండాలి అక్కడ. మీరు అలా కాకుండా నేను 9 నుంచి 6 నేను కుటుంబంతో ఉంటానన్నా అనుకోండి, అది కరెక్ట్ కాదు. మీ కుటుంబ ధర్మం, మీ వృత్తి ధర్మం అవన్నీ అయిన తర్వాత మీ ఆధ్యాత్మిక ధర్మాలు ఉండాలన్నమాట. ఇది ఎప్పుడైతే మీరు రివర్స్ ఫాలో అయ్యారో మీరు, అప్పుడు ఏమవుతుంది? లాంగ్ టర్మ్ సమాజానికి ఇది మంచిది కాదండి. కరెక్ట్ పద్ధతి ఏంటి అంటే ఈ రోజు చేసినా, రేపు చేసినా, ఎల్లుండి చేసినా కూడా కరెక్ట్ రిజల్ట్స్ ఇచ్చేదే కరెక్ట్ పద్ధతి.